నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్న మాట కూడా, నన్ను విశ్వసించటం నీకు చేతనైతే నీకు అడ్డుగా ఏది నిలవదు అని నాయన మాట్లాడుతున్నాడు. నాయన, నీకు అడ్డుగా ఉన్న పర్వతాలు లాంటి సమస్యలు, పర్వతాల లాంటి బలహీనతలు, పర్వతాల లాంటి వ్యక్తులు, పర్వతాల లాంటి దయ్యాలు ఏవైనా సరే నీ ముందు చదును భూమి అవ్వాల్సిందే. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? ఈరోజు స్పందనకి ప్రతిస్పందన. ఈరోజు ఒకప్పుడు నీకు లోబడిన సమస్యలన్నీ ఈరోజు నీ మీద ఎగబడుతున్నాయి. ఒకప్పుడు నువ్వు శాసిస్తే కార్యాలు జరిగాయి. నువ్వు పోతా ఒక మాట పలికితే కార్యాలు జరిగాయి. నువ్వు మోకాళ్ళుని తండ్రి ఈ కార్యం చేయంటే అద్భుతాలు జరిగాయి. ఈరోజు జరగట్లేదు. కారణం, చల్లారిపోయావు. విశ్వాసంలో చల్లారిపోయావు, ఆత్మీయతలో చల్లారిపోయావు, దేవుని ప్రేమించుటలో చల్లారిపోయావు. ఇప్పుడు ఇవన్నీ తిరిగి పునరుద్ధరించబడాలి మన అందరిలో. అర్థమైన వాళ్ళు చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం గట్టిగా. మొలకెత్తిన విశ్వాసం వృద్ధి పొందాలి, అభివృద్ధి చెందాలి. ఒక చిన్న ఆవగింజలాగా స్టార్ట్ అయినటువంటి విశ్వాసము పరిపూర్ణతను సంతరించుకోవాలి. మనం శ్రద్ధ నిలిపితే, భక్తి సాధనలో శ్రద్ధ నిలిపితే మనలో ఉన్నటువంటి అరాకొర విశ్వాసం డెవలప్ అవుతూ పరిపూర్ణతను సాధించే అవకాశం ఉంది. మనం దాన్ని పట్టించుకోకపోతే, అశ్రద్ధ చేస్తే మనలో రగిలినటువంటి విశ్వాసపు అగ్ని, యేసయ్య రగిలించిన విశ్వాసపు అగ్ని దినదినం చల్లారిపోయి నిస్తేజమైపోయి నిస్సత్తువైపోయే అవకాశము కూడా ఉంది. చెవులు గలవాడు ఆత్మస్వరం వినుగాక. హల్లెలూయా. విశ్వాసములో పెరుగుట ఉంది, తరుగుట కూడా ఉంది. ఆత్మీయతలో పెరుగుట ఉంది, తరుగుట ఉంది. పరిశుద్ధాత్మ అభిషేకములో పరిపూర్ణత పొందటం ఉంది, కొంచెం పొందటం ఉంది. ఎంతమందికి అర్థమవుతుందో ఏమో మరి. అర్థమైతే చేతులు ఎత్తండి. ఇక్కడ ఇది నాకెలా అర్థమైందంటే, ఈ శిష్యుల అనుభవం చూసినప్పుడు అర్థమైంది. ప్రారంభంలో వాళ్ళు అన్నీ చేశారు, కానీ కొన్ని రోజులు గడిచిన తర్వాత వాళ్ళ వల్ల కాటల్లా. ఎందుకంటే వాళ్ళలో దేవుడు ప్రారంభించినటువంటి విశ్వాసపు అగ్నిని ఆర్పేసుకున్నారు. ఒకప్పుడు లోబడిన సమస్యలు, ఒకప్పుడు లోబడిన పరిస్థితులు, ఒకప్పుడు మాట విన్న సంగతులు ఇప్పుడు ఇంటల్లా తిరగబడుతున్నాయి. ఒకప్పుడు నువ్వు శాసిస్తే చాలా కార్యాలు జరిగాయి. ఒకప్పుడు నువ్వు ప్రార్థిస్తే చాలామందికి స్వస్థతలు జరిగాయి. ఒకప్పుడు నువ్వు గద్దిస్తే దయ్యాలు వెళ్ళిపోయాయి. ఒకప్పుడు నువ్వు ఎవరితో మాట్లాడితే వాళ్ళు మారు మనసు పొందారు. ఒకప్పుడు నువ్వు ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇల్లు ఆశీర్వదించబడింది. నువ్వు ఎవరిని దర్శిస్తే వాళ్ళు రక్షణలోకి వచ్చారు. కానీ ఇప్పుడు నువ్వు అలా చేయలేకపోతున్నావు. నీకు డౌటే, ఒకప్పుడు నాలో అలా ఉంది కదా, ఇప్పుడు ఎందుకు ఇలాగ అయిపోయింది అంటే అభిషేకం తక్కువైపోయింది అనుకుంటావు, లేకపోతే ఇంకొకటి లేదు ఏదో అనుకుంటావు, సాగు చెప్పుకుంటావు. మొత్తానికైతే రాజీ పడిపోయావు. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రాజీ పడితే వాళ్ళని గద్దించినట్టే నేను నిన్ను కూడా గద్దించాల్సి వచ్చింది. నువ్వు రాజీ పడితే దయ్యాలను నువ్వు శాసించడం కాదు, పిచ్చోడా పిచ్చిదానా అవే నిన్ను శాసిస్తాయి. వాటిని నువ్వు కట్టడి చేయటం కాదు, అవే నిన్ను కంట్రోల్ చేస్తాయి. తెలుసా? వాటిని నువ్వు గెలవటం కాదు, అవి నిన్ను గెలుస్తాయి. నీలో చల్లారిపోయిన లోకాసులు తిరిగి స్టార్ట్ అవుతాయి. నీలో ఒకప్పుడు వదిలిపోయినటువంటి బలహీనతలో తిరిగి మళ్ళా స్టార్ట్ అవుతాయి. అవి నీలోనికి మళ్ళా రాకూడదంటే, ఆ శత్రువులు నీ మీద అధికారం చెలాయించకూడదంటే
నీలో నేను ప్రారంభించినటువంటి విశ్వాసపు అగ్ని అంతకంతకు ప్రజ్వలించాలి. వీళ్ళు ఏం చేశారంటే దాన్ని ప్రజ్వలింప చేసుకోవటం అనే ప్రక్రియని అశ్రద్ధ చేశారు. యేసు ప్రభు ఏం చేశాడంటే దాన్ని రోజు ప్రజ్వలింప చేసుకునే ప్రక్రియ జరిగించాడు ఆయన. యేసు ప్రభు వారు కూడా వచ్చేటప్పుడు కొన్ని శక్తులు, మహిమలు, ప్రభావాలు తీసుకొని రాలా. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5, 6, 7 వచనాలు మనం చూడగలిగితే నా ప్రభు గురించి ఇలా రాసుంది. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. అబ్బాయి, రిక్తుడంటే ఏంటో తెలుసా? సమస్తము కోల్పోయినవాడు, సమస్తము పోగొట్టుకున్నవాడు, సమస్తము విడిచిపెట్టినవాడు. నయోమి అంది కదా, యెహోవా నన్ను రిక్తురాలినిగా చేసి ఉన్నాడు అని. అంటే అన్నీ పోగొట్టుకుంది. యేసు ప్రభు కూడా పోగొట్టుకున్నాడు, వదిలేశాడు. ఎవరి కోసమో తెలుసా? మన కోసం. యేసు ప్రభు భూమి మీదకి వచ్చేటప్పుడు ఆ మహిమలతో, ఆ శక్తులతో, ఆ ప్రభావాలతో రాలా, సామాన్యుడుగానే వచ్చాడు. అన్నిటిని అక్కడే వదిలేసి వచ్చాడు. నువ్వు నేను భక్తి సాధన ఎలా చేశామో, నువ్వు నేను ప్రార్థన ఎలా చేస్తున్నామో, నువ్వు నేను ఉపవాసాలు ఎలా ఉంటున్నామో, నువ్వు నేను ఎలాగ తండ్రిని గోజాడుకుంటున్నామో అలాగున యేసయ్య కూడా అంతే చేశాడు. కానీ వాక్యం ఏం చెప్పిందో తెలుసా? రోగులను స్వస్థపరచునట్లు ప్రభావము ఆయనకుండెను అని ఉంది బైబిల్లో. ఆ ప్రభావం ఎక్కడి నుంచి వచ్చింది? వచ్చేటప్పుడు తెచ్చుకున్నాడా? రిక్తుడుగా వచ్చాడని వాక్యం చెప్పింది. మరి ప్రభావం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ విశ్వాస బలం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ అభిషేకం ఎలా ప్రజ్వరిల్లింది ప్రభు మీద అంటే రోజు సాధన చేశాడు, భక్తి సాధన చేశాడు, నీలాగా నాలాగా. ఆయన ప్రతిదినం చాలా చీకటి ఉండగానే ఆయన లేచి ప్రార్థించటకు ఏకాంతముగా పోయాడు. ఆయన ఆ పని చేస్తే వీళ్ళు కూర్చొని నిద్రపోయారు. విశ్వాసాన్ని, అభిషేకాన్ని, దేవుడు అనుగ్రహించిన ప్రభావాన్ని కొనసాగించాలి, దాన్ని రెట్టింపు చేసుకోవాలంటే కొన్ని చేయాలి. వాటిల్లో ఒకటి యేసు ప్రభువే చెప్పాడు. విశ్వాసం కోల్పోయిన వారలారా, ఎంతకాలం మిమ్మల్ని సహిస్తాను, ఎంతకాలం మీతో ఉంటాను? వాళ్ళని గద్దించి తర్వాత ఆ దయ్యం పట్టిన వాడిని పిలిపించి ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి ప్రభువు పూనుకుంటాడు. తర్వాత విడుదల వచ్చేది, అది వేరే సంగతి. కానీ ఇక్కడ మీరు గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఈ సన్నివేశం అయిపోయిన తర్వాత యేసు ప్రభు వారు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఈ శిష్యులు, ఈ 9 మంది చిన్నగా దగ్గరకు వచ్చారు. దగ్గరకు వచ్చి, ప్రభువా ప్రభువా ఏంటి, మేము కూడా ప్రార్థించాము, మేము కూడా గద్దించాము. నువ్వు గద్దిస్తేనేమో దాన్ని అది వాడిని పడద్రోసి విలవెల్లాడించి అలాగ వెళ్ళిపోయింది, మారు మాట్లాడకుండా. మేము అంతసేటు గద్దించినా అది వెళ్ళలేదు. ఎందుకు ప్రభువా? దాన్ని వెళ్ళగొట్టడం, దాన్ని గెలవటం మా వల్ల కాలేదు ఎందుకు అని అడిగారు. అప్పుడు ఆయన అన్నాడు, ప్రార్థన వలననే కానీ ఇలాంటివి వదిలిపోవుట అసాధ్యము అనే మాట అన్నాడు. చూస్తారా వచనం? చూస్తారా? చూడండి. 9వ అధ్యాయం 28వ వచనం. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతమున ఆయన అడిగిరి. అందుకు ఆయన, స్టార్టింగ్లో ఎందుకు వెళ్ళగొట్టలేకపోయారో ముందే చెప్పేశాడు, విశ్వాసము లేనందువల్ల. ఇప్పుడు వాళ్ళు అడగాల్సింది ఏం ప్రశ్న అంటే, ఆ దయ్యాన్ని ఎందుకు వెళ్ళగొట్టలేకపోయామని కాదు.
మాలో విశ్వాసం లేకపోవటం ఏమిటి అని అడగాలి. విశ్వాసం ఉంటే అది పోయిద్ది, అది పోలేదు అంటే నీలో విశ్వాసం కొరవడింది. ఎందుకు కొరవడింది, మాలో విశ్వాసం ఎందుకు లేదు, ఆ మాట ఎందుకు అన్నావు ప్రభువా అని అడగాలి. వాళ్ళు ఇలా అడిగారు, మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాము. అప్పుడు ప్రభు అన్నాడు, ప్రార్థన వలననే కానీ ఇలాంటి వదిలిపోవుట సాధ్యం. కింద పుట్టినట్లో రాసుంది, ఉపవాసము వలననే అన్నాడు. మన విశ్వాసాన్ని వృద్ధి పొందించుకోవటానికి భక్తి సాధనలో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక కీలకమైన అంశం ఏంటంటే ప్రార్థనా జీవితం. తరచుగా ఉపవాసముతో గోజాడటం, ఒకవేళ ఉపవాసం ఉండే శక్తి లేకపోతే ప్రార్థనలోనైనా పెనుగులాడుతూ ఆ ప్రార్థనని మనం కొనసాగించినంత వరకు విశ్వాస బలం అనేది మనలో పెరుగుతూ ఉంటుంది. దానికి లింక్ ఉంది. ప్రార్థన ఎప్పుడైతే మనలో తగ్గిపోద్దో, దేవునితో సహవాసం ఎప్పుడైతే మనలో తగ్గిపోయిద్దో, ప్రభావం తగ్గిపోయింది. ఆ సంగతి సమస్యలు కల్పించే దయ్యాలకు తెలుసు. లేకపోతే దానికి ఎంత ధైర్యం. 9 మంది కలిసి మొత్తుకుంటే పోదా, ఒక్క దయ్యం. ఆఫ్టర్ ఆల్ ఒక్క దయ్యం. కనీసం 9 మంది పట్టుకొని 2 గుద్దులు గుద్దినా చచ్చేది. అది చచ్చేదా, పిల్లడు చచ్చేవాడా? 9 మందిని లెక్క చేయలేదండి. ఎందుకో తెలుసా, దాన్ని కదిలించగలిగేటువంటి ప్రభావం వాళ్ళ దగ్గర కనపడలే. దానికి అది ఇచ్చాడు ప్రభు, కానీ వాళ్ళు దాన్ని కోల్పోయారు. ఆత్మలో చల్లారిపోయారు, విశ్వాసంలో ప్రజ్వలించటం మానేశారు. ప్రభు కార్యాలు చూసి మురిసిపోతున్నారు, కానీ అరే రే 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 మనం కూడా సాధన చేయాలి కదా, మనకు కూడా బాధ్యత ఉంది కదా, మనం కూడా దీని విషయంలో శ్రద్ధ నిలపాలి కదా అనే ఆలోచన వదిలేశారు. అందుకన్నాడు, నేను ఎంతకాలం మీతో ఉంటాను, ఎంతవరకు మిమ్మల్ని సహిస్తాను. నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు కూడా చేయాలి కదా. నేను తండ్రి దగ్గరికి వెళ్తా కదా, నేను వెళ్ళిపోయినప్పుడు మీరు కూడా చేయాలి కదా. ఇంకా బుద్ధిహీనంగా ఉంటే ఎట్లా అని చెప్పకనే చెప్పాడు. ఇక్కడ మనతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, పరిశుద్ధాత్మ దేవుడు, విశ్వాసము ప్రజ్వలించాలి, విశ్వాసము చల్లారిపోకూడదు. విశ్వాసం మనలో చల్లారిపోతే గుర్తుపెట్టుకో, నువ్వు అధికారం చలాయించాల్సినవి నీ మీద పెత్తనం చేయటం మొదలు పెడతాయి. అవి నీ మీద పెత్తనం చేయొద్దు. నువ్వే వాటి మీద అధికారిగా ఉండాలనుకుంటావా? అట్లయితే నీలో విశ్వాసపు అగ్ని చల్లారనియొద్దు, అది మండుతూ ఉండాలి. విశ్వాసాన్ని మనలో మండించి బతికించి ఉంచే ప్రక్రియ ప్రార్థన, ఇంకా ఉపవాస ప్రార్థన. ఈరోజు ఒకప్పుడు నీకు లోబడిన సమస్యలన్నీ ఈరోజు నీ మీద ఎగబడుతున్నాయి. ఒకప్పుడు నువ్వు శాసిస్తే కార్యాలు జరిగాయి, నువ్వు పోతా పోతా ఒక మాట పలికితే కార్యాలు జరిగాయి, నువ్వు మోకాళ్ళుని తండ్రి ఈ కార్యం చేయంటే అద్భుతాలు జరిగాయి. ఈరోజు జరగట్లేదు. కారణం, చల్లారిపోయావు, విశ్వాసంలో చల్లారిపోయావు, ఆత్మీయతలో చల్లారిపోయావు, దేవుని ప్రేమించుటలో చల్లారిపోయావు. ఇప్పుడు ఇవన్నీ తిరిగి పునరుద్ధరించబడాలి మన అందరిలో. అర్థమైన వాళ్ళు చేపలు కొట్టి దేవుని మహింపరుద్దాం గట్టిగా. ఆ తర్వాత పిల్లవాడి తండ్రి కూడా యేసయ్య ఆ మాటే చెప్తున్నాడు. వాడొచ్చి అంటాడు, ఆయన ఎంత మాట అన్నాడో చూడండి, నీ శిష్యుల వల్ల కాల, నీ వలననైనా ఏదన్నా అయితే నా బిడ్డని బ్రతికించు అన్నాడు. కడుపులో మండిపోయింది యేసయ్యకి. నీ వలనైనా అయితే అన్నావుగా, మరి నమ్ముట నీ వలన అయిద్దా? నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమేనన్నాడు. ఇక్కడ ఇద్దరికీ విశ్వాసాన్ని గురించే బోధించాడు. శిష్యులకు ముందు పాఠం నేర్పాడు,
తర్వాత యేసు ప్రభుని శోధిస్తూ అడిగిన ఇతనికి కూడా ఒక మాట అన్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ప్రశ్నకు ప్రశ్న, వీడిని బాగు చేయటం నీ చేతనైద్దా? బాగు చేయగలనని నన్ను నమ్మటం నీ చేతనైద్దా? అయితే చేస్తా. అప్పుడు అన్నాడు, ఓ నమ్ముతున్నాను, నాకు అవిశ్వాసము కలగకుండానట్లు దయచేసి నా బిడ్డని బాగు చేయి. ఆ తర్వాత కార్యం జరిగింది. ఇక్కడ నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్న మాట కూడా, నన్ను విశ్వసించటం నీకు చేతనైతే నీకు అడ్డుగా ఏది నిలవదు అని నాయన మాట్లాడుతున్నాడు. నాయన, నీకు అడ్డుగా ఉన్న పర్వతాల లాంటి సమస్యలు, పర్వతాల లాంటి బలహీనతలు, పర్వతాల లాంటి వ్యక్తులు, పర్వతాల లాంటి దయ్యాలు ఏవైనా సరే నీ ముందు చదును భూమి అవ్వాల్సిందే. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? ఈరోజు స్పందనకి ప్రతిస్పందన. ఒక నిమిషం కూర్చొని మాట్లాడతాను. మ్యాటర్ ఇంపార్టెంట్, ఇది బ్రేక్ చేయకూడదు. ఏముందిలేని ముగిస్తే న్యాయం కాదు, నేను చెప్తాను. నేను కొంచెం కంఫర్ట్గా ఉంటుంది, అందుకని వదిలేసాయి, నేను సెట్ చేసుకుంటా. ప్రైజ్ ది లార్డ్. దయచేసి అశ్రద్ధ చేయొద్దు, జాగ్రత్తగా వినండి. ఎంతమంది ఇంట్రెస్ట్గా ఉన్నారు? ప్రార్థన చేసేదా వెళ్ళిపోతారా? వింటారా? వినండి. నీవు ప్రశ్నిస్తే ప్రభువుని, ప్రభువు కూడా ప్రశ్నిస్తాడు నిన్ను. ప్రభువా వాడిని బాగు చేస్తావా? నీ చేతనైద్దా? నన్ను నమ్మటం నీకు చేతనైతే, నా శక్తిని విశ్వసించడం నీ చేతనైతే, తప్పకుండా నీ బిడ్డకి నా శక్తి పనిచేసిద్ది, వాడు బతికిపోతాడు, బయటపడతాడు అన్నాడు, చేశాడు. ఈరోజు నువ్వు దేవుని ముందుకు వచ్చి నువ్వు ఎదుర్కొంటున్నటువంటి శారీరక, మానసిక, ఆత్మీయ సమస్యలను గురించి దేవుని అడుగుతున్నావు. దేవా, ఇది సాధ్యమేనా? పాడైపోయిన నా కుటుంబం తిరిగి కట్టబడటం సాధ్యమేనా? పాడైపోయిన నా పిల్లల జీవితాలు తిరిగి బాగుపడటం సాధ్యమేనా? పాడైపోయినటువంటి నా ఆత్మీయ జీవితం తిరిగి బాగుపడటం సాధ్యమేనా? నేను కోల్పోయిన వాటిని తిరిగి స్వతంత్రించుకోవటం సాధ్యమేనా? నా ప్రభు మాట్లాడుతున్నాడు, విశ్వాసంలో ప్రజ్వలించటం నీకు చేతనైతే మొత్తం సాధ్యమే. విశ్వాసముతో నా సన్నిధిని గోజాడుట, ప్రార్థించుట, విశ్వాస బలం పొందుట నీకు చేతనైతే నాకు కూడా చేతం. ఏదైనా తిరిగి నేను బాగు చేయగలను. మొత్తం కోల్పోయిన ఏబుకు తిరిగి రెండంతలుగా ఇచ్చాడని రాత్రి చెప్పాను నేను. మొత్తం కోల్పోయాడు. ఆస్తులు పోయినాయి, అంతస్తులు పోయినాయి, ఆరోగ్యం పోయింది, పిల్లలు పోయారు, మొత్తం కోల్పోయాడు. అన్నీ కోల్పోయాడు. కానీ నా దేవుడు తిరిగి నాకు మరలా నూతన స్థితి దయచేయగలడన్న విశ్వాసాన్ని మాత్రం పోనీలా. ముష్టి చప్పట్లయి. అది దేవునికి స్తోత్రం. ముష్టేసినట్టు కొట్టొద్దు అని చెప్పి ముందే చెప్పా. పాయింట్ నీకు క్లిక్ అయితే గట్టి కొట్టి సంతోషించి దేవుని మహింపరచు. ఏబు మొత్తం కోల్పోయాడు. కానీ అన్నిటినీ తిరిగి నా దేవుడు దయ చేయగలడో, నా పరిస్థితి మారిద్ది, నా బిడ్డల పరిస్థితి మారిద్ది, టోటల్గా నేను ఎదుర్కొంటున్న వాటన్నిటి నుంచి విడుదల పొందగలను. ఎందుకంటే నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, ఆయన చేస్తాడో అని విశ్వసించడం నీ చేతనైతే, ఆయన్ని గోజాడటం నీకు చేతనైతే
ఇక కొద్ది రోజుల్లోనే నా దేవుని కార్యాన్ని కళ్ళారా చూడకపోతే అప్పుడు అడుగు. ఒకటి కాదో కోకొల్లలుగా చూస్తావు నా దేవుని కార్యాలు. ఏ రేంజ్లో నమ్ముతావో, ఏ రేంజ్లో విశ్వసిస్తావో, ఆ రేంజ్లో నా దేవుని కార్యాలు చూడకపోతే అప్పుడు అడుగు. చచ్చిపోదామని ఆలోచన చేస్తున్న వాళ్ళు మీలో కొంతమంది ఉన్నారు, విరక్తి చెంది, అప్పుల బాధలు తట్టుకోలేక, కుటుంబంలో పరిస్థితులు తట్టుకోలేక, కొంతమంది పిల్లలు లేరని గొడ్రాండి బతుకలేక, అత్తమామలో భర్త ఈ దరిద్రపు చేసుకున్నాను, పిల్లలు లేరు ఈ గొడ్డుబోద్దానికి, దీన్ని వదిలి ఇంకొక దాన్ని చేసుకోవాలి అనే మాటలు వింటా ఇంకా నేను ఎందుకు బతకాలని ఆలోచించే వాళ్ళు ఉన్నారు. కొన్ని భౌతికమైన సమస్యలను బట్టి ఆత్మీయ జీవితంలో పడతా లెగుస్తూ కొంతమంది కృంగిపోయి ఉన్నారు. మానసిక సమస్యల చేత కొంతమంది అల్లాడుతున్నారు. నేను చెప్తున్నా, ఆ సమస్యలు ఏవైనా ఎంతటివైనా వాటిని మార్చి ఆశీర్వాదకరమైన కార్యాలు నా ప్రభు చేయగలడని విశ్వసించిన వాళ్ళందరి జీవితాల్లో వారి విశ్వాసం మేరకు కార్యాలు తప్పనిసరిగా జరుగుతాయి. నా దేవుడు చేస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారో చేతులు ఎత్తండి. నువ్వు చావాల్సిన అవసరం లేదు. నువ్వు చావాల్సిన అవసరం లేదండి. నీ కోసం పిచ్చిగా ప్రేమించి చచ్చిపోయిన వాడు ఉన్నాడండి, చచ్చి బతికినవాడు ఉన్నాడండి నీ కోసం. నువ్వెందుకు చావాలి పిచ్చిదానా? నువ్వెందుకు చావాలి పిచ్చోడా? నా దేవుడు లేడా? నా దేవుడు నీ పరిస్థితులు మార్చలేడా? కొంతమంది ఏడుస్తున్నారు. హాయిగా ఆనందంగా సాగిపోయే నా జీవితంలో నా కర్మలు తగులుకునే నాకు బంధకాలు తగులుకునే, దరిద్రం తగులుకుంది నాకు అని కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులను బట్టి కొంతమంది ఏడుస్తున్నారు. నేను చెప్తున్నాను, కృంగిపోవద్దు. విశ్వాసాన్ని చల్లారనీయొద్దు. విశ్వాసాన్ని మాత్రం కలిగి ఉండు. దాన్ని చల్లారనీయొద్దు. ఆ పరిస్థితులు మారుతాయి, త్వరలో ఇంకా కొద్ది దినముల్లో నువ్వు నా దేవుని కార్యాలు బలంగా చూడబోతున్నావు. ఇదే నమ్మాడు ఏబు. మొత్తం డబల్ వచ్చింది, మొత్తం డబల్ పొందాడు. మరి విశ్వాస వీరుడు ఏందనుకున్నారు? మరి అభిషేకం పోగొట్టుకున్నాడు సంసోను. అయినా సరే నా దేవునికి నేను ప్రార్థిస్తే నా కన్నీళ్లు చూసి నా దేవుడు స్పందిస్తాడు. పడిపోయినా నా మీద కృప చూపుతాడు. నేను కోల్పోయిన అభిషేకాన్ని తిరిగి నాకు ఇస్తాడని విశ్వసించాడు. విశ్వాసం. కళ్ళు పోయినాయి, శక్తిహీనుడయ్యాడు. కానీ మీకు తెలుసా, కళ్ళు పోయి గుడ్డివాడయ్యాడు, శరీరంలో సత్తువ కోల్పోయి బలహీనుడయ్యాడు. కానీ విశ్వాస విషయంలో మాత్రం శాంసన్ బలవంతుడుగానే ఉన్నాడు. తన దేవుని మీద విశ్వాసం శాంసన్కి చావలా. మీకు తెలుసా, చివరికి సంసోన్ అనుకున్నదే జరిగింది. శత్రువులందరినీ హతం చేయాలి, ఒక్కమారే పగ తీర్చుకోవాలి, నాకు ఛాన్స్ ఇవ్వని ప్రార్థన చేస్తే, దేవుడు అవకాశం ఇస్తే ఫిలిస్తీన్లు మొత్తాన్ని హతం చేశాడు. తన జీవితకాలం మొత్తం హతం చేసిన వారిని చూస్తే తను చివరి ఘట్టంలో హతం చేసిన వాళ్ళు ఎక్కువ మంది అని రాసింది లేఖనంలో. నేను చెప్తున్నా, అన్ని శక్తులు నీలో కోల్పోయినా, అన్ని బలాలు కోల్పోయి బలహీనురాలివై నువ్వు నిలిచినా విశ్వాసాన్ని మాత్రం కోల్పోవద్దు. విశ్వాసాన్ని బట్టి ప్రభు వైపు చూడు. నువ్వు కోల్పోయిన అభిషేకం మళ్ళా నీ మీదకి వచ్చింది, నువ్వు కోల్పోయిన బలం నీ మీదకి వచ్చింది. నువ్వు గెలుస్తావు, నువ్వు జయిస్తావు. ఎంత జయిస్తావు తెలుసా? ఇన్ని సంవత్సరాలు నువ్వు పొందింది వేరు, ఇప్పుడు పొందబోయేది వేరు. కొట్టు అల్ప విశ్వాసి కూడా
ఇంకా డౌటా? అదొక్కటి కలిగి ఉండు నువ్వు చాలు. అందరూ పోయినా సరే, అందరూ వదిలేసినా సరే, విశ్వాసాన్ని మాత్రం వదలదు. దేవుడు అడుగుతున్నాడు, మారిపోయిన నా పరిస్థితులన్నీ తిరిగి బాగుపడే పరిస్థితి కనపడట్లా, బాగుపడతాయా అంటే బాగు చెయ్యగలను అని నువ్వు నమ్ముతున్నావా? నమ్ముతున్నా, అయితే మారిపోయింది పో. మారుతుంది నీ జీవితము, వేదన చెందకుమా, నిన్ను యేసయ్య మాటే నమ్ము సుమా. మారుతుంది నీ జీవితము, వేదన చెందకుమా, మరచిపోడు నిన్ను యేసయ్య మాటే నమ్ము సుమా. మోసే భారం నువ్వు చేసే త్యాగం, మోసే భారం నువ్వు చేసే త్యాగం, ఎదురీతలన్నీ ఎదకోతలన్నీ చూసెను నా దైవం, చెయ్యునులే సాయం, చూసెను నా దైవం, చెయ్యునులే న్యాయం. మారుతుంది నీ జీవితము, వేదన చెందకుమా, మరచిపోడు నిన్ను యేసయ్య మాటే నమ్ము సుమా. దేవునికి మహిమ, దేవునికి మహిమ, దేవునికి మహిమ. ప్రభువా, ప్రభువా, నీ ప్రశ్న, నీ ప్రశ్న, నీ ప్రశ్న, నా ఆత్మని నరకం నుంచి కాపాడగలవా? దేవుని జవాబు, బిడ్డ నమ్మి బాప్తిస్మం పొందగలవా? అది చెయ్యనులేయ్యా, అది చెయ్యను. అట్లయితే రక్షణ కష్టం. ఇంకా తాగాలంటున్నావుగా, డ్రమ్ములు తాగావు, తృప్తి తీరలా. ఇంకా తాగాలంటున్నావుగా, తాగిన కాడికి తాగు. లివరు పూర్తిగా స్మాష్ అయిన దాకా తాగు. తర్వాత ఎటుకుటి టికెట్ చించుతాను కదా, అప్పుడు వెళ్తూ కానీ పాతాళానికి. మారొద్దమ్మా, నువ్వు మారొద్దు. ఇంకా 2-3 డ్రమ్ములు తాగాల నువ్వు. తాగు. ప్రభువా, నా ఆత్మని రక్షిస్తావా? నరకం నుంచి నన్ను కాపాడుతావా? ఆయన జవాబు, మరి నమ్మి బాప్తిస్మం పొందుతావా? మారు మనసు పొందుతావా? ఆ పాత రోత జీవితాన్ని విసర్జిస్తావా? ఈరోజే చేస్తానయ్యా పని, ఇప్పుడే చేస్తానయ్యా పని. నా బ్రతుకును బాగు చేస్తావా? నా ప్రభు సమాధానం, నమ్మి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది నా బిడ్డ వై చూడు, అప్పుడు నేనేం చేస్తానో నీకు అర్థమైంది అని మాట్లాడుతున్నాడు. మరి ఈ రాత్రి అశేష జనవాహినితో నా ప్రభు మాట్లాడుతున్నాడు. నిన్ను రక్షించాలని నాకు ఆశగా ఉంది. శాపగ్రస్తమైన నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చాలని నాకు ఆశ ఉంది. ఇంతవరకు నీవు చేసిన పాపాలన్నీ నా రక్తంతో కడగాలని ఆశగా ఉంది. మనుషులు చీ చా, దరిద్రుడు, తాగుబోతోడు, తిరుగుబోతోడు, వ్యభిచారపోడు, దొంగ, చెడిపోయినోడు అని నా బిడ్డవైన నిన్ను నలుగురు 4 మాటలు అంటుంటే నాకు బాధగా ఉంది. అలాంటిది, ఇలాంటిది, చెడిపోయింది, పాపిష్టిది, పనికి మాలిందని నిన్ను నిందిస్తుంటే నా కుమారి నాకు బాధగా ఉంది. నా యందు విశ్వాసం ఉంచుతావా? చూడు, నీ కోసం నేను ప్రాణం పెట్టాను. చూడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. చూడు, నా మాట విని నీవు నాకు లోబడితే నేను నిన్ను నూతన సృష్టిగా చేస్తాను. నీ కన్నీళ్లు తుడుస్తాను. ఏ నోళ్ళు నిన్ను తాగుబోతాడు, తిరుగుబోతాడు, పనికి మాలినోడు, పాపిష్టిది, పాపిష్టుడు అని తిట్టారో ఆ నోళ్లే నిన్ను పిలిచి, అయ్యా 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 వందనాలయ్యా, మా కోసం ప్రార్థన చేయవా అనేటట్టు చేస్తా.
అయ్యా అయ్యా మా ఇంట్లో అడుగు పెట్టవా, అమ్మ అమ్మ మా కోసం ప్రార్థన చేయవా, అమ్మ అమ్మ ఒక్కసారి నీ కాలు మా ఇంట్లో పెట్టవా అనేటట్టు నేను చేస్తాను నా కుమారుడా, నా కుమారి అని నా ప్రభు పిలుస్తుంది. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు మీ జీవితాలు యేసు ప్రభుకి అప్పగించడానికి? మారు మనసు పొంది శాలేమన్న నువ్వు ఇప్పుడు ఇచ్చినా నేను తీసుకోవడానికి సిద్ధం అన్నోళ్ళు లేచి నిలబడండి. ఎంతమంది సిద్ధపడ్డారో యేసు రక్తంలో పాపాలు కడుక్కోవాలని ఆశపడ్డవాళ్ళు ఎంతమంది అలా సిద్ధపడ్డారో, నిజంగా దేవుడు నీతో మాట్లాడితే లేచి నిలబడు. అలా సిద్ధపడ్డోళ్ళు ఎవరో ముందుకు రండి, ఇట్లా నా ముందుకు రండి, నా దగ్గరకు రండి. ఆ సిద్ధపడ్డోళ్ళు ఎవరు రండి, నా ముందుకు రండి, రండి. మీ జీవితాలు యేసు ప్రభు చేతికి అప్పగించి ఒక నూతనమైనటువంటి జీవన అనుభవంలో నీకు రాగోరిన వాళ్ళు పరిగెత్తండి, పరిగెత్తండి. నీకోసమే నా ప్రభు ఎదురు చూస్తున్నాడు. ప్రభు నిన్ను పిలుస్తున్నాడు, రా, త్వరపడిరా బిడ్డ, త్వరపడిరా. అక్కడ దారి ఇవ్వండి. నా యేసయ్య రక్తం నీ కోసమే చిందించాడు. దా, నీ చరిత్రను మార్చబోతున్నాడు రా, నీ చరిత్రను మార్చబోతున్నాడు రా. పరిగెత్తు, నీ చరిత్రను మార్చబోతున్నాడు. పరిగెత్తు, పరిగెత్తు. నీ నిందను కొట్టివేయబడుతున్నాడు. పరిగెత్తు, పరిగెత్తు. శాపగ్రస్తమైన నీ జీవితానుభవాన్ని మార్చబోతున్నాడు. నమ్మి పరిగెత్తు, నమ్మి పరిగెత్తు. నీ కోసం ప్రాణం పెట్టిన యేసు పిలుస్తున్నాడు, పరిగెత్తు. ప్రభు పిలుస్తున్నాడు, రా, త్వరగా వచ్చే బిడ్డ, త్వరగా వచ్చేయ్, త్వరగా వచ్చేయ్. పరిగెత్తున్నా, పరిగెత్తు, పరిగెత్తు. ఎక్కడెక్కడున్నావో, ఏ మూలం తింటున్నావో నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు ఎక్కడో దూరంగా నిలబడి మైకు శబ్దం నుంచి వింటున్నావు. నా ప్రభు మాట్లాడుతున్నాడు, రా, నీతో పని ఉంది నాకు, రా. నీ చరిత్ర మార్చబోతున్నాను, రా. నీ జీవితాన్ని కట్టబోతున్నాను, రా. నిందల పాలైన నిన్ను, అవమానాల భారం మోసిన నిన్ను, శాపాన్ని అనుభవించిన నిన్ను ఆశీర్వాద కారణంగా చేయబోతున్నాడు అని నా తండ్రి పిలుస్తున్నాడు. రానివ్వండి, వచ్చే వాళ్ళకి దారి ఇవ్వండి. ఊరకు తిరిగే వాళ్ళు తిరగవాకండి. వచ్చే బాప్తిస్మానికి వచ్చే వాళ్ళకి దారి ఇవ్వండి. త్వరగా పరిగెత్తు బిడ్డ, పరిగెత్తు. మీ నడక స్పీడ్గా ఉండాలి. ఆ దరి నుంచి వస్తున్నారు, ఆ చివరి నుంచి రా, త్వరగా రా. నా యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, రా. అందరూ నువ్వు సావరా, నువ్వు సావరా తాగుబోతు సచ్చినోడా, నువ్వు సావరా దరిద్రుడా, నువ్వు చావవే పాపిష్టిదానా, నువ్వు చావవే, నీకు చావు ఎప్పుడు రావట్లేదు, ఎందుకని నీకు రావట్లేదు అని అనిపించుకున్నా బిడ్డ, నా యేసయ్య నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. నేను బ్రతికిస్తాను రమ్మంటున్నాడు. నీకు బ్రతుకునిస్తాను రమ్మని పిలుస్తున్నాడు నా తండ్రి. బాప్తిస్మానికి వచ్చేవాళ్ళు స్పీడ్గా నడవాలి. బాప్తిస్మానికి వచ్చేవాళ్ళు స్పీడ్గా నడవాలి. ఊరక తిరిగేవాళ్ళు కూర్చోండి, అక్కడ వాళ్ళు అక్కడ ఊరక తిరిగేవాళ్ళు కూర్చోండి. బాప్తిస్మానికి వచ్చేవాళ్ళు త్వరపడి రండి బిడ్డ, త్వరపడి. ఆ చివరి నుంచి వస్తున్నారు, రండి. ఎంతవరకు ఈ మైకు శబ్దం వినపడుతుంది అంతవరకు ఎవరితో నా తండ్రి మాట్లాడాడో, ఎవరితో మాట్లాడాడు, ఎవరిని దర్శించాడో పరిగెత్తి అయిపోతున్నాయి కూటాలు. ఇంకెప్పుడో నువ్వు ఎప్పుడో చూద్దాం చేద్దాం అనుకుంటే పుణ్యకాలం కాస్త పూర్తయిపోయింది. నిద్రమొహమా, పరిగెత్తు, పరిగెత్తు. నా బ్రతుకును మార్చిన దేవుడు నీ జీవితాన్ని పట్టుకుంటున్నాడు. అప్పచెప్పుకో నా ప్రభుకి నీ బ్రతుకుని. ఊరకు తిరిగే వాళ్ళు పక్కకి వెళ్ళండి. బాప్తిస్మానికి వచ్చేవాళ్ళు త్వరగా రండి, త్వరగా రండి. స్పీడ్గా నడు, స్పీడ్గా నడు, స్పీడ్గా పరిగెత్తు, స్పీడ్గా పరిగెత్తు. రావాలి బిడ్డ, రావాలి, 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 త్వరగా రావాలి. వాళ్ళు ఏదన్నా పాట పాడొచ్చు, పాపం వాళ్ళు కళ్ళు తెరిసే నిద్రపోతున్నారు.
నీ ఆశ నిరాశ కానే కాని వేదన ఎందుకు, నీ కన్నీరు కలకాలముండదు కలతే చెందగు. నీ ఆశ నిరాశ కానే కాదు వేదన ఎందుకు, నీ కన్నీరు కలకాలముండదు కలతే చెందగు. నమ్మునేస్తమా ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. ఆశ నిరాశ కానే కాదు వేదన ఎందుకు, నీ కన్నీరు కలకాలం ఉండదు కలతే చెందగు. ఆ చివరి నుంచి వస్తున్నారు, ఇరుగిరుగా ఉంది, నిదానంగా వస్తున్నారు. రండి, పర్వాలేదు, రండి. త్వరగా రండి, ముందుకు రండి. బాప్తిసం పొందాలి అనుకున్నవారు నడు బిడ్డ, నడు నడు నడు, చకచక నడుమా. బాప్తిస్మానికి పొందడానికి వచ్చే వాళ్ళు త్వరగా రావాలి. బాప్తిస్మం పొందాలని చరిత్ర మార్చబోతున్నాడు నా యేసయ్య. హల్లెలూయా, నీ సాక్ష్యం మారిపోతుంది. హల్లెలూయా. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్మునేస్తమా ఇది సత్యం, పరిగెత్తాలి. వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు వేదన ఎందుకు, నీ కన్నీరు కలకాలం ఉండదు కలతే చెందదు. బాప్తిస్మం పొందాలి అని తీర్మానం తీసుకున్న వాళ్ళు త్వరగా పరిగెత్తుకుంటూ రండి. యేసు నీ కొరకు ఇక్కడ నిలిచి ఉన్నాడు. నీ జీవితాన్ని మార్చి అనేకులకు దీవెనకరంగా మార్చడానికి నా తండ్రి నీ కొరకు వేచి ఉన్నాడు. పరిగెత్తుకుంటూ త్వరగా రావాలి. త్వరగా నడుస్తూ కాదు, పరిగెత్తుతూ రండి. ఆ బాప్తిస్మం పొందాలి అని వస్తున్న వాళ్ళకి దయచేసి కూర్చున్న వాళ్ళ దారి ఇవ్వండి. వస్తున్న వాళ్ళకి కాస్త దారి ఇవ్వండి. దూరాల నుండి వస్తున్నారు, వచ్చేవాళ్ళు కాస్త నడక పరిగెత్తాలి, స్పీడ్గా రావాలి. ఆ రోడ్డు కాడ నుంచి వస్తున్నారు. కాల్చబడకపోతే స్వర్గం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని త్వరగా రావాలి. దూరం నుండి వస్తున్నారు, వచ్చే ప్రతి ఒక్కరు కాస్త స్పీడ్గా రావాలి. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు, దున్నబడకపోతే భూమి పంటనివ్వలేదు, చెక్కబడకపోతే శిల్పం కాదు,
సత్యం వీడబోకుమా విశ్వాసం బాప్తిస్మం పొందడానికి వస్తున్న వాళ్ళు త్వరగా రావాలి. నీ కన్నీరు కలకాలము అద్భుతమైన అవకాశం. చెందదు నీ ఆశ నిరాశ కానీ కాదు. మూడు బారిన జీవితాలను చిగురింప చేయగలిగిన నా దేవుడు, శాపాన్ని తొలగించే నా దేవుడు, పాపపు సంఖ్యలు తెంచివేసే నా ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. రా, యేసు చాచిన చేతితో నిన్ను పిలుస్తున్నాడు. వీడబోకుమా విశ్వాసం వస్తున్న వాళ్ళు త్వరగా రావాలి. ఇది సత్యం వీడబోకుమా విశ్వాసం ఆశ నిరాశ కానీ కాదు. వేదన ఎందుకు నీ కన్నీరు కలకాలముండదు. కలతే చెందదు నీ ఆశ నిరాశ కానీ కాదు. వేదన ఎందుకు నీ కన్నీరు కలకాలముండదు. బాప్తిస్మం పొందడానికి వచ్చే వాళ్ళు వేదిక దగ్గరకు వచ్చేసేయండి. బాప్తిస్మం పొందాలి అని అనుకున్న వాళ్ళు ఎటువైపు ఉన్న బలిపీఠం దగ్గరికి వచ్చేసేయండి. నీ కన్నీరు కలకాలముండదు. కలతే చెందదు. ప్రైజ్ ద లార్డ్. పాప ఆ రోడ్డు దగ్గర నుంచి రావాలి కదా, చాలా దూరం ఉంది. అది ఈ జనాల్లో సందు చేసుకుంటూ రావాలి. మీరు ఒక మంచి తీర్మానం తీసుకున్నారు. మీ సాక్ష్యాన్ని నా తండ్రి మార్చబోతున్నాడు. మీ చరిత్రని నా తండ్రి మార్చబోతున్నాడు. నమ్మి ముందుకొచ్చారు. ఏం చేశాడు యేసయ్య నీకోసం? అటు చూడు, అర్థమైంది. ఏం చేశాడు? అంతే ఉన్నాడా? తిరిగి లేచాడా? ఎన్నో రోజు? ఇక నుంచి నీ జీవితం ఎవరికి? ఎన్ని రోజులు? బా, మరణ పర్యంతం. ఆవేశంతో నిర్ణయమా, లేకపోతే గట్టి తీర్మానమేనా? సర్బాష్. అలాగే వెళ్ళిపోండి నీళ్ళ దగ్గరికి. వెళ్ళిపోండి, ఇస్తాను. వాళ్ళు చప్పట్లు కొట్టట్లేదు. వాళ్ళు కొట్టరు. వాళ్ళు ఎందుకు కొడతారు? వెళ్ళిపోండి. ఇంకా నడుస్తూ వచ్చేవాళ్ళు ఈ షెడ్ బ్యాక్ సైడ్ బాప్తిస్మాల ట్యాంక్ ఉంది, అక్కడ ఇవ్వండి. నాలో నీవు ఆ పాట పాడమని కోరాడండి. పదండి మరి మీరు. నాలో నీవు నీలో నేను ఉండాలని, నీ అందే పరవశించాలని. నాలో నీవు నీలో ఉండాలని, నీ అందే పరవశించాలని. నా హృదయాశయ్యా ప్రియుడా యేసయ్యా. నా హృదయాశయ్యా ప్రియుడా యేసయ్యా. నాలో నీవు నీలో నేను. ప్రైజ్ ద లార్డ్. పాపం పాట అడిగిన ఆయన వాళ్ళు అటు పోయారు. ఆయన ఆనందం కోసం పాడాను. యేసు ప్రభుని మనం ప్రశ్నిస్తే ఆయన బదులు ప్రశ్నిస్తున్నాడు. ప్రభువా, నా సమాజాన్ని రక్షించగలవా? ఆయన సమాధానం, మరి నువ్వే నాకు సాక్షిగా ఉండగలవా? ఉంటావా?
నువ్వు సిద్ధమైతే నేను సిద్ధం. నీకు అది వల్ల అయితే నాకు ఇది వల్ల అయితే. ఇలా ప్రతి విషయాన్ని గురించి నా ప్రభు నిన్ను అడుగుతున్నాడు, నిన్నే అడుగుతున్నాడు. ఈ రాత్రి ఒక నిర్ణయం చేసుకుందాం, ఒక తీర్మానం చేసుకుందాం. చల్లారిపోయిన విశ్వాసాన్ని ప్రజ్వలింపజేసుకుందాం. శత్రువు కల్పించిన తంత్రాలన్నిటినీ ఇక నుంచి శాసిద్దాం. విశ్వాసములో విశ్రాంతి పొందుతాం. ఒక తీర్మానం చేద్దాం. రేపు పగటి ఆరాధనతో కోట ముగించబడింది. మీ అందరికీ ప్రేమతో చెప్తున్నాను, టైం చాలా అయింది. వెళ్ళేటప్పుడు నిదానంగా, చిన్నగా, జాగ్రత్తగా వెళ్ళండి. ఇంతమంది ఉన్నారు కనుక హడావుడిగా పోయారంటే ఇబ్బందులు జరుగుతాయి. కొంచెం నిదానంగా. రేపు ఆరాధన కూడా చూసుకునే వాళ్ళు ఇక్కడే ఉండండి. ఈరోజు నిన్న బాప్తీసం పొందిన వాళ్ళకి, ఇప్పుడు బాప్తీసం పొందే వాళ్ళకి రేపు ప్రభు బల్ల ఉంటుంది. అందులో కూడా అందరం పాలు పంపులు పొందుతాం. అంత కాబట్టి రేపు వాక్యం ధ్యానించుకుందాం. ప్రస్తుతానికి అలా లేచి నిలబడదాం. విశ్వాసాన్ని గురించి వినబడిన మాటని గుండెల్లో భద్రం చేసుకో. నీ విశ్వాసం ప్రజ్వలించాలి, నీ అభిషేకం ప్రజ్వలించాలి, ప్రేమ ప్రజ్వలించాలి, ఆత్మల భారం ప్రజ్వలించాలి. నువ్వు వాటి అధికారం కింద లేవు, అవి నీ అధికారం కింద ఉన్నాయి. శాసించు యేసు నామములో ఇది మొదలుకొనే. స్తోత్రములు 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 తండ్రి. సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఈ రాత్రికాల సమయంలో నీ దాసును నిలవబెట్టుకొని మా సకల ప్రశ్నలకు సూటిగా నువ్వు మాకు తిరిగి ఏ ఏ విషయాల్లో ప్రశ్నిస్తున్నావో, ఎలా మమ్మలను సిద్ధపడమని చెబుతున్నావో మాట్లాడిన విధానం కొరకై మీకు స్తోత్రాలు నాయన. ఇక్కడ లేచి నిలిచిన ప్రతి ఒక్కరూ విశ్వాసములో ప్రజ్వరిల్లుదురుగాక, అభిషేకముతో నింపబడుదురుగాక, దురాత్మలను శాసించుదురుగాక, రోగములను శాసించుదురుగాక, మాంత్రిక శక్తులను త్రిప్పికొట్టుదురుగాక, ప్రతి చీకటి అంధకార శక్తుల మీద విజయము పొందుదురుగాక. ఈరోజు నాయన ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు, నేనున్నాను ప్రభువా, నేను సిద్ధమే నాయన, నేను నీ కొరకు కష్టపడుతున్నాను ప్రభువా, నేను నమ్ముతున్నానయ్యా, నా నమ్మిక తొలగిపోకుండానట్లుగా కార్యము చెయ్యని ఎవరెవరైతే అడిగారో ఈ రాత్రి వారి జీవితములలో కార్యము జరుగునుగాక, విడుదల కలుగునుగాక, బలమైన కార్యాలు పొందుకునేటట్టుగా ఈ రాత్రి నుండి వెళుతుండగానే విశ్వాసంతో నింపబడాలి. నీ పని కొరకు అడుగులు ముందుకు వేయాలి దేవా, నీ ప్రభావముతో నింపబడాలి, నీ శక్తితో నింపబడాలయ్యా. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ ఒట్టిగా ఎవ్వరూ వెళ్ళకూడదు ప్రభువా. కార్యము పొందుకొని వెళ్ళాలయ్యా, విడుదల పొందుకొని వెళ్ళాలయ్యా. ఆ మాటలు మా హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయండి నాయన. మీదటికి నా ప్రభువా విశ్వాసపు విజయాలతో మేము తిరిగి రావాలయ్యా, అద్భుతాలతో తిరిగి రావాలయ్యా, విజయాలతో తిరిగి రావాలయ్యా. ఆత్మలను నీ చెంతకు నడిపిస్తూ తిరిగి రావాలి. ఇంతవరకు వాక్యం అందించిన మీ దాసుల్ని మీ ఏడంతల ఆత్మ చేత నింపండి అయ్యా. నూతన బలాన్ని, నూతన అభిషేకాన్ని మీరు అనుగ్రహించండి ప్రభువా. ఒక్కొక్కరిని దీవించు. ఈ ప్రాంగణంలో అడుగు పెట్టిన ఒక్కొక్కరు నిత్య సియోనులో కనబడుదురుగాక. దేవా, నీ సంపూర్ణ చిత్తం నెరవేర్చుదురుగాక. ఈ రోజు మీరు మాట్లాడిన ప్రతి మాట సూటిగా నీ బిడ్డల హృదయాల్లోనికి వెళ్ళునుగాక. ఇంతవరకు వాక్యం అందించిన మీ దాసుని ఏడంతల ఆత్మ చేత నింపి అభిషేకించి కృప చూపి ఇంకా బాహుబలంగా వాడుకుని నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
ఇంకా ఎవరైనా బాప్తిస్మం పొందడానికి సిద్ధపడి వస్తూ ఉంటే ఈ స్టేజి వెనక బాప్తిస్మాల తొట్టి ఉంది, అక్కడికి వెళ్ళి మీరు బాప్తిస్మం పొందొచ్చు. షాలేమన్న బాప్తిస్మం ఇస్తున్నారు. ఎవరైనా ఈ ప్రాంగణంలో బాప్తిస్మం పొందడానికి సిద్ధమైతే అటు వచ్చేసేయండి. ఒక చిన్న మాట, రాత్రి కోడికల్లో ఇది చివరి కోడిక. మీరు ఎల్ఈడిలో చూస్తున్నారు. ఉన్నది చెప్పాలంటే మా అంచనాలు, మా ఊహలు, మా ఉద్దేశాలు ఈరోజు రాత్రితో దేవుడు పటాపంచలు చేశాడు. ఊహకు అందనట్టుగా ప్రజల్ని పంపించాడు. అమ్మో, ఎక్కడ కూర్చోబెట్టాలో మాకు అర్థం కావట్లే. వస్తూనే ఉన్నారు, ట్రాక్టర్లో వస్తున్నారు, ఆటోల్లో వస్తున్నారు, లారీల్లో వస్తున్నారు. అప్పుడు నా మట్టుకు మేము చేసిన ప్రార్థనలు గుర్తొచ్చినాయి. పట్టజాల అంతమందిని పంపించయ్యా అన్నాం. ప్రభు అన్నాడు, ఏరా పంపించాను, ఆపుతారా? వల నిండా చేపలు, వల పిగిలిపోయేటట్టుగా ఉందంట, కానీ వల పిగిలిపోలేదంట. నా దేవుడు అలాంటి కార్యాలు చేశాడు. చూడండి, మీరు ప్రార్థన చేయండి. మీదటికి ఈ చుట్టుపక్కల స్థలాల్లో మనం దేవుని జెండా, జయ జెండా ఎగరవేయుదుముగాక. ఆమేన్. ఇంకా చాలామంది వస్తూనే ఉన్నారు. అడుగు పెట్టిన ప్రతి ఒక్కరి జీవితంలో మేలు పొందుకొనే తిరిగి వెళ్తారు. ఆమేన్. ఈ ప్రాంగణం పరిశుద్ధపరచబడిన ప్రాంగణం, దేవుడు ఆశీర్వదించిన ప్రాంగణం ఇది. ఇక్కడ అడుగు పెడుతున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఆశీర్వదించబడిన అనుభవాలు చూసి వెళ్తారు. ఒక్కసారి అలా అడుగు పెట్టినా చాలు, జీవం బయలుదేరుతుంది, ఆశీర్వాదం బయలుదేరుతుంది. ఒట్టిగా వచ్చి వెళ్ళడం కాదు, ఆ కార్యాలు మీరు చూస్తారు. ఇంకా ఎవరైనా బాప్తిస్మం పొందడానికి సిద్ధపడి వస్తూ ఉంటే స్టేజి వెనక షాలేమన్న బాప్తిస్మం ఇస్తున్నారు, వెళ్ళి బాప్తిస్మం పొందండి. ఈరోజు రాత్రి కూడిక ముగించబడింది. రేపు పగటి వేళ ఆరాధనతో ఈ మహాకూటాలు ముగించబడతాయి. ఒక మాట, కూటాలు అయిపోయినాయా, ఇంకా ఉన్నాయా? ఒక్కటే కూడిక రేపు. ఆ ఒక్క అవకాశాన్ని కూడా మీరు పోగొట్టుకోమాకండి. ఆశీర్వాద ప్రార్థన ఎప్పుడు? రేపు. ఈ 6 కూటాల్లో ఉండి రేపు దేవుడిచ్చి ఆ ఆశీర్వాదపు మూటను తీసుకొని వెళ్ళకపోతే మనకంటే దరిద్రులు ఇంకొకరు ఉండరు. కాబట్టి రేపు కూడా ఉండి దేవుని సన్నిధిలో ఆరాధించి ఆశీర్వదించబడి సంపూర్ణంగా దేవుని స్తుతించుకుంటూ మనం తిరిగి వెళ్దాం.